హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు టైం ఆల్మోస్ట్ 12 o'clock అయితే అయిపోతుందండి మధ్యాహ్నం. సో ఇక్కడ నాకు పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ నాకు కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉండడం మూలన వ్లాగ్ కింద షూట్ చేస్తే మరీ ఎక్కువ టైం అయితే పట్టేస్తుందని చెప్పి నేను వ్లాగ్లో అయితే ఏం షూట్ చేయలేదండి. సో ఆల్మోస్ట్ నాకు పని అంతా కొంచెం కంప్లీట్ అవుతున్న టైంలోనే నేను ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేద్దాము అని చెప్పి అనిపించింది. సో నాకు ఎప్పుడైనా సరే పని అనేది ముందు కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత కొంచెం నాకు అంత బర్డెన్గా అనిపించదు. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా నేను ఏ విధంగా రెడీ అవుతానో ఇక్కడ నేను మీకు ఇన్ జనరల్గా అయితే చూపిస్తున్నాను. సో ఇంట్లో ఉండేటప్పుడు నేను జస్ట్ అలోవెరా జెల్ అయితే ఫేస్కి అప్లై చేసేసుకొని లైట్గా అవసరం ఉంటే క్రీమ్ రాస్తాను, లేదా అంటే క్రీమ్ కూడా అది కూడా రాయనండి. ఓన్లీ అలోవెరా జెల్ ఒకటే అప్లై చేసుకుంటాను. ఏమీ పౌడర్స్ కానీ ఏమీ అప్లై చేసుకోను. అలాగే లిప్స్కి లిప్ బామ్ కూడా అప్లై చేసుకుంటూ ఉంటానండి. సో ఆ తర్వాత బిందికి కూడా లైట్గా చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటాను. సో నేను ఏంటి అంటే ఇలాగా మామూలుగా ఇంట్లో మనకు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా విపరీతంగా ఉక్కపోస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంక ఎప్పుడైనా సరే నేను ఇంట్లో ఉంటే ఇలాగా లైట్గా పోనీ అయితే వేసేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సింపుల్గా అయితే ఇలాగా నేను రెడీ అయిపోతానండి. ఎప్పుడైనా సరే ఇంట్లో ఉంటే ఈ విధంగా అయితే రెడీ అయిపోతాను. సో కంపల్సరీగా నేను సమ్మర్ టైం అయినా వింటర్ టైం అయినా కంపల్సరీ హ్యాండ్స్కి అలాగే ఫేస్కి కంపల్సరీ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటానండి. సో ఇక్కడ ఏంటంటే కాజల్ కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కాజల్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కాజల్ ఏంటంటే ఫేసెస్ కెనడా నుంచి యూజ్ చేస్తున్నానండి ఈ కాజల్ని. సో వన్స్ ఇలా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మార్నింగే ఇంకా ఏమీ షూట్ చేయలేదన్నాను కదా, కొంచెం ఇబ్బందిగా అంటే వర్క్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంకేం షూట్ చేయలేదన్నాను కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఏం ప్రిపేర్ చేయలేదండి. నైన్కా గురించి అని చెప్పి మ్యాగీ అయితే చేసేసాను. సో మ్యాగీ అంటే మ్యాగీ కాదు, ఇప్పి నూడిల్స్ అయితే చేశానండి. సో తను ఏంటంటే మ్యాగీ తిని బోర్ కొట్టి ఆ తర్వాత ఇప్పి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటుందని చెప్పి ఇప్పి దాని గురించి అని చెప్పి ఇప్పి ప్రిపేర్ చేసేసి మేము ఇంకేంటి అంటే ఇంక మామూలుగా ఇంకా కొంచెం త్వరగా అయితే లంచ్ చేసేద్దామని చెప్పి ఇంకా ముందు పని అయితే చేసేసుకున్నాను. సో వన్స్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడికి దీపారాధన అదే హారతి కూడా ఇచ్చేసుకుని ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. సో నేను ఎక్కడున్నా సరే నయనక నా వెనకాతలు తిరుగుతానే ఉంటుంది, చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12 o'clock అవుతుందండి. సో గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? సో ఏం లేదండి, ఈ వ్లాగ్ అనేటప్పటికల్లా మీకు మార్నింగ్ 10 o'clock వస్తుంది కదా. సో అందుకని చెప్పి మీ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తున్నాను. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో మార్నింగ్ నుంచి కొంచెం పనులు ఉండడం మూలన నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. సో వ్లాగ్ షూట్ చేసుకుంటూ ఉంటే పనులు అయితే ఇంకా డిలే అయిపోతూ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి నేను ముందు అయితే వర్క్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వ్లాగ్లో అయితే షూట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్ జనరల్గా అంటే వర్క్ అయితే ఏమీ పెద్ద ఎక్కువ వర్క్ ఏం కాదు. రెగ్యులర్గా మనం డే టు డే లైఫ్లో ఏం చేసుకుంటామో సో అవే వర్క్. బట్ తుడుచుకోవడం ఇలాంటి క్లీనింగ్లు అవన్నీ మీకు ఏం చేసుకుంటాము ఏం షేర్ చేస్తామని చెప్పేసి అయితే నేను ఏం షేర్ చేయలేదు. సో ఈ రోజు అయితే నేను నియర్లీ ఒక 10 days నుంచి బట్టలు అయితే వాషింగ్ చేయవలసిన బట్టలు అయితే ఉన్నాయండి. ఒక 3 days నుంచి ఏంటంటే మనకి హైదరాబాద్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కదా. సో వర్షం పడేది ఒక ½ hour నుంచి మహా అయితే ఒక గంట వరకు పడుతుంది, కానీ క్లైమేట్ అయితే మనకి ఆల్మోస్ట్ చేంజ్ అయిపోతుంది, మబ్బుగా ఉంటుంది మార్నింగ్ నుంచి. సో అందుకని చెప్పి ఇంకా 1 week నుంచి నేను బట్టలు అయితే వాష్ చేయలేదు. కానీ సో ఇంకా వాష్ చేద్దాం అనే టైంకి ఏమో క్లైమేట్ కండిషన్స్ కూడా చాలా బాగాలేదు కదా. సో అందుకని చెప్పేసి బట్టలు వాషింగ్ అయితే చేయడం మానేసాను ఒక 10 days నుంచి. సో ఏంటి అంటే సమ్మర్లో అయితే మనం ఎస్పెషల్లీ బట్టలు అయితే చేంజ్ చేయడం చాలా ఎక్కువగా మార్చుతూ ఉంటాం కదా. సో అందుకని చెప్పి ఇంకా ఎక్కువ బట్టలు అయితే అయిపోయినాయి. సో ఈ రోజు ఏంటంటే ఎలాగన్నా ఈరోజు కొంచెం క్లైమేట్ ఏమన్నా బాగున్నట్లయితే సో బట్టలు వాష్ చేద్దాం అనుకున్నాం. మార్నింగ్ నుంచి మంచిగా ఎండ వచ్చింది. దట్టు ఏంటంటే మాకు మార్నింగే ఎండ అనేది మా బాల్కనీలో చాలా మంచిగా వస్తుందండి. సో బట్టలు అయినేటప్పటికల్లా ఇలా ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే 12 o'clock కల్లా 1 o'clock కల్లా కంప్లీట్గా ఆరిపోతూ ఉంటాయి. సో ఈ రోజు ఏంటంటే 3 విడతలుగా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా. సో అందుకని చెప్పేసి కొంచెం బట్టలు ఒకసారి, లేదంటే మొత్తం వైట్స్ అన్ని ఒకసారి ఉతికాను, బెడ్షీట్స్ అన్ని ఒకసారి ఉతికాను. సో ఇలాగా 3 times అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసి కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ మొత్తం కంప్లీట్గా అయితే ఆరబెట్టేసాను.
సో మాకేంటి అంటే ఒక 10 days అయినా 15 days అయినా సరే బట్టలు ఉతుక్కోపోయినా ఏం పర్వాలేదండి. సో ఒకేసారి ఉతుక్కున్నా ఏంటంటే నాకు బాల్కనీలు ఎక్కువగా దండాలు అయితే కట్టించేసుకున్నాను. సో ఎన్ని బట్టలు ఉతికినా సరే కంప్లీట్గా చక్కగా మొత్తం బట్టలన్నీ పట్టేస్తూ ఉంటాయి. మీకు చూపిస్తాను ఉండండి. సో చూస్తున్నారు కదా. సో ఇలాగనమాట బాల్కనీలోకి వచ్చాను, చూసారు కదా కంప్లీట్గా దండాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఇలాగనమాట. పైన వరకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటాయి. చక్కగా ఏంటంటే ఇక్కడ నైన్గా బట్టలు అవన్నీ ఆరేయడానికి అని చెప్పి ఇలా చిన్న హ్యాంగింగ్ అయితే చేసాను. సో ఈరోజు వంట ఏం చేసుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు నేను ఏంటి అంటే మామిడికాయ పప్పు అలాగే చామగడ్డ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తానండి. సో రైస్ కూడా అయిపోయింది, ఇంకా 12:30 ఆ టైంకి అయితే లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు, ఇంకా బట్టలతో పాటు బెడ్షీట్స్ కూడా ఉతికానని చెప్పేసి ఇంకా దీని మీద బెడ్షీట్ అవి ఇంకా వెయ్యాలి, పిల్లో కవర్స్ అవన్నీ కూడా వెయ్యాలి. సో ఈ బాల్కనీలోకి ఏంటంటే మొత్తం బెడ్షీట్స్ అయితే ఆరేసేసాను. సో చూడండి ఇలాగా ఇక్కడ కంప్లీట్గా బెడ్షీట్స్ అవన్నీ ఆరేసేసాను అనమాట. ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా ఇలాగ ఇవన్నీ బెడ్షీట్స్. సో ఇక్కడ ఏంటంటే నాకు చిన్న చిన్న ఉన్నాయి కదా ప్లాంట్స్, పుదీనా అనేది వేసాను, మిగతా మొక్కలు అవన్నీ తీసేసానండి. కొంచెం ఎండిపోయినాయి కాబట్టి ఇంక మళ్ళీ ఏమన్నా సమ్మర్లో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ అప్పుడు చచ్చిపోతాయని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి అయితే మొక్కలు అయితే ఏమీ వేయలేదు. సో ఇంకా పుదీనా అయితే చాలా మంచిగా గ్రో అవుతుందండి, చూస్తున్నారు కదా. సో ఇదొక కుండీలోని వేసాను. సో ఇదేంటంటే కొంచెం లేట్గా గ్రో అవుతుంది కానీ సో ఇదైతే చాలా మంచిగా అయితే స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇదైతే చాలా మంచిగా అయితే గ్రో అవుతూ ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఒకవేళ సమ్మర్ నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమైనా వేద్దాం అనుకుంటే ఒక ఆకుకూరలు అలాంటివి అయితే వేద్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే మనకి ఒకవేళ ఊరు వెళ్ళినా చక్కగా మనం యూజ్ చేసేసుకోవచ్చు కదా వంటల గురించి అని చెప్పి ఏదో 1 or 2 కుండీల్లో అయితే ఫ్లవరింగ్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇంకా నాకు ఇక్కడ పని ఏంటి అంటే బెడ్షీట్స్, అన్ని రూమ్స్లోని బెడ్షీట్స్ అయితే చేంజ్ చేయాలి. సో ఇంకా నేను మీతో కొంతసేపు మాట్లాడినట్టు ఉంటుంది, అలాగే బ్లాగ్ స్టార్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నాను. చూసారు కదా ఈ రూమ్లో కూడా ఇంకా బెడ్షీట్స్ వేయాలి, అలాగే పిల్లో కవర్స్ కూడా వేయాలి. సో ఇక్కడ ఏంటంటే నేను పిల్లోస్ మార్చుదాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా. సో పాతవి అయితే అయిపోయినాయి. సో ఇవేంటంటే ఇంకా బాగా మెత్తగా అయిపోయినాయి, ఇంకా పిల్లోస్ కూడా మార్చుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇంకా బెడ్షీట్స్ ఒక్కటి వేయాలన్నమాట. ఇవి వేసేసిన తర్వాత ఇంకా నేను నెమ్మదిగా లంచ్ అయితే తినేస్తూ ఉంటానన్నమాట. సో ఇదేనండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఒకవేళ కొంచెం బోర్ కొట్టించినట్లయితే కొంచెం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి, లేదంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొత్తగా పిల్లోస్ తీసుకున్నాను అన్నాను కదా. చూస్తున్నారు కదా ఇవేనండి 2 పిల్లోస్. ఈ కంపెనీ ఏంటంటే రీకాన్ కంపెనీ డిలైట్. ఈ సైజ్ కూడా 41 centimeters into 61 centimeters. మా బెడ్ సైజ్కి అయితే పిల్లోస్ కూడా పర్ఫెక్ట్గా సైజ్ అయితే సరిపోతూ ఉంటాయి. ఇదేంటంటే ప్యాక్ ఆఫ్ 2 నాకు 700 అయితే పడిందండి, బిగ్ బజార్లో అయితే తీసుకున్నాను. సో ఇదేంటంటే డిస్కౌంట్ వచ్చింది కానీ నాకు ఎంత డిస్కౌంట్ వచ్చిందో నాకు సరిగ్గా ఐడియా లేదు, మా హస్బెండ్కి తెలిసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను బిగ్ బజార్లో తీసుకున్నాను రీకాన్ కంపెనీ. నాకు ప్రీవియస్ పిల్లోస్ కూడా నేను బిగ్ బజార్లోనే తీసుకున్నానండి. అవి కొంచెం 3 years దాటిపోయింది, అందుకని చెప్పి కొంచెం ఫోమ్ అనేది లోపలికి తగ్గిపోవడం వలన కొంచెం పిల్లో వేసుకున్న ఒక మనకు అనిపించటం లేదు. సో దాని గురించి అని చెప్పి అలాగో ఇంకా పిల్లోస్ చేంజ్ చేద్దామా అని అనుకున్నాను. అవి కూడా బిగ్ బజార్లోనే తీసుకున్నాను, సేమ్ ఇదే కంపెనీ. నాకు ఈ కంపెనీ పిల్లోస్ కూడా కొంచెం మంచిగానే అనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా ఇదే కంపెనీలో అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇదేంటంటే ప్యాక్ ఆఫ్ 2 అండి. సో మంచిగానే మనకి ఎక్కువ లాంగ్ టర్మ్ కూడా వస్తూ ఉంటుంది. సో మేము ఏంటంటే 3-4 years అయిపోయింది కాబట్టి ఇంక పిల్లోస్ అయితే చేంజ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఇదేంటంటే ఓపెన్ చేసేసి నేను ఎలాగో బెడ్షీట్ కవర్స్ అవన్నీ వేయాలి కదా, బెడ్షీట్స్ని అలాగే ఈ పిల్లోస్ కూడా పిల్లో కవర్స్ అయితే వేసేస్తాను. అయితే మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వ్లాగ్ మొత్తంని.
సో చూసారు కదా ఫ్రెండ్స్, నా కొత్త పిల్లోస్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి. సో ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ అడుగుతానని చెప్పాను కదా, ఇదేంటంటే యాక్చువల్ ప్రైస్ 900 ఉన్నదండి. ఆఫ్టర్ డిస్కౌంట్ మాకు 700కి అయితే వచ్చిందంట. మా హస్బెండ్ కూడా అడిగాను. సో బెడ్షీట్స్ ఇది యాక్చువల్లీ పిల్లోస్ తీసుకొచ్చి మేము 1 వీక్ to 10 days అయితే అయ్యిందండి. బట్ ఏంటంటే బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త బెడ్షీట్స్ వేస్తాం కదా, అప్పుడు కొత్త పిల్లో కవర్స్ కొత్త పిల్లోస్ అవన్నీ వేసినట్టు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే నేను యూజ్ చేయలేదు. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా వాషింగ్ అయితే వేసేసాను కదా బెడ్షీట్లు. సో యాక్చువల్లీ ఇంకా పిల్లోస్ కూడా ఇంకా కొత్త ఓపెన్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ కొత్త పిల్లోస్ అయితే ఓపెన్ చేసేసాను. సో ఈ బెడ్షీట్ యాక్చువల్లీ అత్తయ్య గారు తీసుకున్నారండి. సో లాస్ట్ 2 years బ్యాక్ ఎప్పుడో మనకి నాప్తల్లో బెడ్షీట్స్ ఇలాంటివి కూడా అమ్మేవారు కదండి. సో అందులో చూసి ప్యాక్ ఆఫ్ 5 బెడ్షీట్స్ మాకు అరౌండ్ 1500-1400 ఎంతో పడింది. అందులో 2 బెడ్షీట్స్ అయితే నాకు ఇచ్చారు. సో ఇది కూడా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. ఫుల్ ఆఫ్ ఈ బెడ్షీట్ మొత్తం సన్ఫ్లవర్స్ అలాగే బటర్ఫ్లైస్తో మంచిగా డిజైన్ అయితే చేసి ఉంటుంది. సో ఈ విధంగా ఇది యాక్చువల్లీ నేను తీసుకుని ఒక 2-3 years అయితే అయ్యిందండి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా లంచ్ ప్లేట్ వైట్ రైస్, మ్యాంగో పప్పు మీకు చెప్పాను కదా, సో చామగడ్డ ఫ్రై, ఇదేంటంటే టమాటా పుదీనా చట్నీ, అలాగే బంగాళదుంప కూర. ఇది ఈరోజు చేసింది కాదు, లెఫ్ట్ ఓవర్ కర్రీ, అది కూడా వేసుకున్నాను. సో ఎప్పుడన్నా నాకు లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదన్నా తినేటప్పుడు నాకు కొంచెం క్రంచినెస్ అనేది యాడ్ చేయాలి. సో దాని గురించి అని చెప్పి ఇక్కడ పొటాటో చిప్స్ అయితే చేసుకున్నానండి. సో పొటాటో చిప్స్ కూడా ఇదేంటంటే రెడీమేడ్ పొటాటో చిప్సే, అది సాల్టెడ్ది, అదే ఒకటి పెట్టుకున్నాను. సో వైట్ రైస్, నేను కర్డ్ అవన్నీ అయితే ఏమీ తినను. సో ఇదనమాట నా లంచ్ థాలీ ప్లేట్. ఎలా ఉంది? సో ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ యొక్క ప్లేట్ చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుందా? సో అయితే మీరు కూడా ఇలాగే ఒకటి ప్రిపేర్ చేసుకుని మీరు కూడా తినేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం లంచ్ అయితే చేసేద్దాం. ఓకేనా? రండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్, నా లంచ్ ప్లేట్ థాలీ ఎలా ఉందో. సో ఎందుకంటే రెగ్యులర్గా అయితే ఏమి ఇలా పెట్టుకుని ఏమి తినను కానీ, సో ఎందుకో నాకు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కదా. సో మార్నింగ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:30 ఆ టైం అయితే అయిపోతుంది. సో ఎందుకంటే నాకు ఈరోజు కొంచెం ఎందుకో ఈ మధ్యన నాకు ఇలా లంచ్ ప్లేట్ అంతా ఇలా అన్ని రకాలు ఉండి తినాలనిపిస్తుందండి. సో దాని గురించి అని చెప్పి నేను తీసుకునే ఈ కంచంలో కూడా అన్ని రకాలు వేసుకుని ఇక్కడ నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. సో వన్స్ ఇలాగా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంకా నేను తినడం అయితే స్టార్ట్ చేసేసాను. 9కి ఆల్రెడీ ఫుడ్ తినేసింది కానీ ఇంకా నా దగ్గర నేను తింటున్నప్పుడు ఒక ముద్ద పెడతాను రా అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి తింటుందనమాట. సో ఇలా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు టీవీలో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఏవో వస్తే అవన్నీ పెట్టుకుని చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 9కి అయితే అసలు నన్ను వదలదు, అలా పట్టుకునే ఉంటుంది అనమాట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది. కిచెన్లో ఉంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కి మమ్మీ నేను చూస్తాను, అమ్మ మమ్మీ నేను చేస్తానని చెప్తే అంటానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని ఆశాలు వేస్తుందో. ఇలా కెమెరా ఆన్ చేసానో లేదో ఇక్కడ ఎన్ని ఆశాలు వేస్తుందో చూస్తున్నారు కదా. ఇంక నా దగ్గరే ఉంటుందండి, చాలా ఎఫెక్షనేటివ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు అడ్డంగా ఉంటుందని చెప్పి ఇంక నేను టీవీ ఏంటి అంటే కొంచెం కుక్కరీ షోది ఏదో చూస్తున్నాను. ఇంకా అవన్నీ చూస్తూ ఇంకా యాక్చువల్లీ నేను టీవీలో అయితే ఛానల్స్ అయితే ఏమీ పెట్టుకోనండి, మామూలుగా యూట్యూబ్కి సంబంధించినవే పెట్టుకుని అలా చూస్తూ ఉంటాను టీవీ కూడాని. సో ఇంకా అలాగా చూస్తూ ఉంటే ఇక్కడ మధ్యలో నన్ను డిస్టర్బ్ చేసుకుంటూ ఇంకా అలా ఉన్నదనమాట. సో ఇంకేంటంటే ఎర్లీగా తినేసాను కదా, 12:30 ఆ టైం కల్లా నేను ఫుడ్ తినేసాను కదా. ఇంకా తినేసిన వెంటనే అలా టీవీ చూస్తుంటే హాయిగా నాకు నిద్ర అయితే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఇక్కడ టైం ఆల్మోస్ట్ 10:12 అయితే అయిపోయింది. సో నాకు ఇంకా హాయిగా నిద్ర అయితే వచ్చేస్తుంది. సో ఇంకా పని ఒకటి మార్నింగ్ నుంచి పని అయితే చేసేసుకున్నాను కదా. సో కొంచెం అనీజీగా అనిపించి ఇంకా నిద్రలాగా వచ్చేటప్పటికల్లా ఇంకొంతసేపు పడుకుందాము అని చెప్పేసి ఇంకా అలా పడుకుంటున్నాను అనమాట. ఇంకా ఆపుకుంటున్నాను, చూద్దాం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకెళ్ళి పడుకుందాం అనుకుంటున్నాను కానీ నిద్ర అయితే ఆపుకోలేకపోతున్నాను. సో ఇంకా ఇలా చూస్తూ వన్స్ ఆ ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోయామండి. సో నేను ఎప్పుడు పడుకుంటానో ఇంక 9గా కూడా
అప్పుడే పడుకుంటుంది. అసలు ముందు తీసుకెళ్ళి పడుకోబెడదామన్నా సరే ఇంకా అసలు పడుకోదు. ఇక్కడ ఏంటో దాని చేతులతో ఏదో నాకు తినిపించేస్తుందంట. మమ్మీ తిను 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 అని చెప్తుంది. అందుకని చెప్పి ఏమేమి వంట వండిందో అవన్నీ చెప్తుంది. ఆడపిల్లలు అంటే ఇలాంటివే ఉంటాయండి, వంటలు వండుకోవడం. వాళ్ళకి ఎందుకో చిన్నప్పటి నుంచి ఇలాంటివే ఎందుకో యాక్టివ్గా ఉంటారు. మగపిల్లలు అయితే ఇలా ఉండరు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. మమ్మీలకు తినాలనిపిస్తుంది, తినిపించాలనిపిస్తుంది, లేదు అనుకుంటే వంటలు చేయాలనిపిస్తుంది. ఇటు మమ్మీల దగ్గరుండి చూస్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పి వాళ్ళకు కూడా అలాగే చేయాలనిపిస్తూ ఉంటుందేమో. సో ఇంకా అలాగా కొంతసేపు అయిపోయిన తర్వాత ఇంకా పడుకుండిపోయామండి. పడుకుండిపోయిన తర్వాత చెప్పాను కదా నిద్ర అయితే విపరీతంగా వచ్చింది. సో ఆ తర్వాత పడుకుని లేచిన తర్వాత యాక్చువల్లీ నేను ఈరోజు ఏమని చెప్పానంటే 9కి పడుకునేటప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ ఇంకా నేను పడుకుని లేచిన తర్వాత ఇస్తాను నాయని, పడుకో అని చెప్పేటప్పటికల్లా సరే పడుకుంది. సో నాకు ఏంటంటే ఈరోజు 4 o'clock కల్లా మెలకు వచ్చింది. సో ఆల్మోస్ట్ నేను పడుకునే టైం 2:30 అలా అయ్యింది. సో 4 o'clock ఆ టైంకి అయితే మెలకు వచ్చిందండి. సో మెలకు వచ్చింది కదా అని చెప్పి నేను లెగిసిపోయి చక్కగా బట్టలు అవన్నీ మడత పెట్టేసుకుందాం అనుకునే టైం కల్లా చక్కగా 9కి అయితే నా వెనక ఆతలే లెగిసిపోయి వచ్చిందనమాట. ఇంక లెగిసిపోతే ఇంక మనల్ని పనులు చేసుకునేస్తారా, ఇంకా వాళ్ళు మన వెనక ఆతలే తిరుగుతూ ఉంటే మనకి ఇంకొక పనులు చేసుకునేవి కూడా చేసుకోవడం అవ్వదు. సో ఇలా చూసారు కదా, వన్స్ ఇక్కడ 9కి ఇంకో కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కేసి ఇంకా అలాగ ఆడుతూనే ఉంటుంది నా దగ్గర. సో వచ్చేసిన వెంటనే మమ్మీ పుచ్చకాయ జ్యూస్ ఇస్తానన్నావు కదా, చెయ్యి అంటే ఆల్మోస్ట్ మేము ఏంటంటే ముక్కలు కట్ చేసేసాను కానీ పవర్ అయితే లేదు. అందుకని చెప్పి 9కి అయితే లెగిసిపోయిందండి. పవర్ లేకపోవడం మూలన నేను పడుకుని లేసేటప్పటికైతే పవర్ ఉంది కానీ నేను పడుకుని లేచిన తర్వాత అయితే పవర్ అయితే పోయిందంట. సో అందుకని చెప్పి ఇంకా 9కి అయితే లెగిసిపోయిందనమాట. సో వెంటనే ఇలా అడిగేటప్పటికల్లా ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా బట్టలు అవన్నీ ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకా ఇంట్లో అయితే వేసేసానండి. ఇంక ఈలోగా పవర్ వచ్చింది మళ్ళీ పోతుందేమో అని చెప్పేసి కొంచెం క్లైమేట్ కొంటే కొంచెం డల్గా అయిపోయింది. అందుకని చెప్పి మళ్ళీ పవర్ ఏమైనా కట్ ఆఫ్ అయిపోద్దేమో అని చెప్పి ఇక్కడ వాటర్ మిలన్ కూడా ఇంకా జ్యూస్ అయితే చేసేస్తున్నాను. సో ఇంకా ఏంటంటే రెగ్యులర్గా ఏదో ఒక జ్యూస్ అయితే చేసేసి ఇస్తున్నానండి 9కి. అలాగే మేము కూడా అలాగే ఫ్రూట్ జ్యూస్ కానీ లేదంటే వెజిటేబుల్ జ్యూస్ కానీ అలాంటివన్నీ మేము కూడా తీసుకుంటూ ఉంటున్నాము. సో ఇంక 9కి ఇంకా అడిగింది కదా, 9తో పాటు ఇంక మేము కూడా ఇంకా కలిపి చేసేసుకుంటున్నాం అనమాట. సో వన్స్ ఇలాగా ఈ ముక్కలన్నీ చాలా ఇందులో నేను ఏమీ కలపనండి, రాగా ఇలా కట్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని లైట్గా ఇంకా మిక్సీ అయితే చేసేసుకుంటాం. ఇది త్వరగా కూడా చాలా వాటరీగా అయిపోతూ ఉంటుంది కదా. సో ఇందులో కూడా నేను ఎటువంటి షుగర్ కానీ ఇంకేమీ ఇంకా కలపను. సో ఇలాగే డైరెక్ట్గా అయితే తీసేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే నాకు మా హస్బెండ్కి ఇలా గాజు గ్లాసుల్లో అయితే వేసుకున్నామండి. ఇక్కడ ఏంటంటే 9కి ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాను. తను తాగుతుంది స్టీల్ గ్లాస్లో. ఇలా తాగుతానంటది కానీ తనకి ఇంకా తాగేయడం రాదు, గ్లాస్ ఎక్కడ పడేస్తుంది అని చెప్పి ఇంక నేను ఇవ్వను. సో తనైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మేము తాగుదామని చెప్పి ఇలా తెచ్చుకునేటప్పటికల్లా సో ఇక్కడ చూస్తున్నారు కదా, బట్టలు ఇంకా కంపల్సరీ ఇది ఏంటంటే వాటర్ మిలన్ జ్యూస్ తాగడం కూడా ఆఫ్ చేసేసి ఇక్కడ నేను బట్టలు తెచ్చి ఇక్కడ వేసేటప్పటికల్లా ఇంకా అవన్నీ చూస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం చూసారు కదా ఈరోజు ఎన్ని బట్టలు ఉతికాను, నా బట్టలు, మా హస్బెండ్ బట్టలు, మా పాప బట్టలు, ఇంకా నేను బెడ్షీట్స్ కూడా ఇంకా తీయలేదు. సో వన్స్ ఇవన్నీ మడత పెట్టేసుకున్న తర్వాత ఇంకా తర్వాత బెడ్షీట్లు కూడా తీసి మడత పెడదామని. సో ఆల్మోస్ట్ 10 days అయిపోయింది కదండి. సో అందుకని చెప్పి మనకి ఉతకడం అయితే నాకు ఇబ్బందిగా ఏమి ఉండదు కానీ బట్టలు మడత పెట్టేటప్పుడు మటుకు నాకు కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. ఒకేసారి అన్ని బట్టలు మడత పెట్టాలి కదా. బట్టలు ఆరబెట్టడంలో పెద్ద ఏం శ్రమగా ఏమి అనిపించదు కానీ బట్టలు మడత పెట్టేటప్పుడు ఇన్ని బట్టలు మామూలుగా అయితే కొన్ని బట్టలు అయితే నేను మడత పెట్టేస్తాను. సో ఇలాగా కొంచెం బట్టలు మడత పెట్టేటప్పటికల్లా కొంచెం వాటర్ మిలన్ జ్యూస్ ఈలోగా నేను ఫ్రిడ్జ్లో కొంచెంగా పెట్టుకున్నాను లైట్గా కూలింగ్ అవ్వడం గురించి అని చెప్పి అది కూడా తెచ్చుకుని ఇలా తాగేసాను అనమాట. సో కొంచెం బూస్టప్ అయిన తర్వాత మిగతా బట్టలు కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఏ పనన్నా మనం చేసుకునేటప్పుడు కొంచెం అనీజీగా ఉండకుండా ఏదో ఒకటి తింటూనో తాగుతూనో ఇలా చలాకీగా చేసుకుంటూ ఉంటే మనకు కూడా పని చేసుకున్నట్టు ఏం అనిపించదు. సో ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ బట్టలు అవన్నీ నేను మడతెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా 9కి ఎంత అల్లరి చేస్తుందో. ఇలా కెమెరా ఆన్ చేశానంటే చాలు, ఆ కెమెరా దగ్గరలో అది ఉన్నదంటే ఇంక ఇలాంటి అల్లరి పనులు ఇలాంటివి చిలిపి చేష్టలన్నీ చేస్తూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ నా బట్టలన్నీ ఎవరి బట్టలకి సెపరేట్గా అన్నీ పెట్టేసుకున్నాను. సో చూసారు కదా ఎన్ని
ఎన్ని బట్టలు మడత పెట్టానో. సో ఇలా అన్ని బట్టలు మడత పెట్టేసుకున్న తర్వాత ఎవరు బట్టల ర్యాకుల్లో అన్నీ వాళ్ళు సర్దేస్తానండి. సో ఇలా మనం బట్టలు వదిలేసామనుకోండి, ఆ తర్వాత మనకు లేజినెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఏంటో లక్కీయో మరి అది నాకేంటో తెలియదు, కానీ వన్స్ ఇలా బట్టలు అవన్నీ మడత పెట్టేసిన వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ నేను బట్టలు మడత పెట్టుకునేంత వరకు క్లైమేట్ అంతా బాగానే ఉంది. సో దాని తర్వాత ఇలా బట్టలు అయితే కంప్లీట్ అయినాయో లేదో, ఆ తర్వాత వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ నాకేంటనిపించిందంటే అమ్మయ్య నా బట్టల పని అయితే అయిపోయిందని చెప్పి అనిపించింది. సో చాలా క్లైమేట్, అందుకనే కరెంట్ కూడా తీసేసాడండి. క్లైమేట్ కూడా కొంచెం డల్గా అయిపోయింది, కొంచెం మబ్బుగా అయిపోయిందని చెప్పాను కదా. సో అందుకనే కరెంట్ కూడా తీసేసాడు. సో ఇంకా అలా బట్టలు వన్స్ మడత పెట్టేసిన తర్వాత 9కి కూడా ఇంకా కొంచెం సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా, అందుకని చెప్పి 2 పూట్ల అయితే స్నానం అయితే చేయించేస్తున్నాను. సో ఇలాగా 9కి కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయిందండి. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా వర్షం పడుతుంది కదా, ఇక్కడ కొంతసేపు అలా బయట ఉంటే కొంచెం చల్లగాలి అవన్నీ వస్తూ ఉంటుంది కదా అని చెప్పి ఇలా కొంతసేపు అయితే బయట అయితే ఇంకా అలా మాట్లాడుకుంటూ అలా ఉన్నాం అనమాట. సో చూస్తున్నారు కదా వర్షం ఇక్కడ మేడ మీద కూడా మంచిగా జల్లులు అవన్నీ పడతాయి. మరీ ఎక్కువగా ఏం పడలేదు, కానీ లైట్గా ఏదో తుప్పర్లు పడినట్టు అయితే పడిందండి. సో ఈరోజు వర్షం పడింది కదా, నాకు ఎందుకో కొంచెం కారంగానే ఏదైనా పొంగల్ అలాగే విత్ చట్నీ చేసుకోవాలనిపించింది. సో నేను మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించి రెసిపీ అయితే షూట్ చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే పొంగల్ నేను ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తున్నాను. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసేసుకుని అందులో కొంచెం మిరియాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుని కొంచెం జీడిపప్పు అలాగే సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అందులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నానండి. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను ముందుగానే ఈ పెసరపప్పు అలాగే బియ్యాన్ని నానబెట్టుకున్నాను. సో నేను పెసరపప్పు 1 గ్లాస్ తీసుకున్నానంటే బియ్యం కూడా సేమ్ అంతే క్వాంటిటీలో అయితే బియ్యం కూడా తీసుకుంటానండి. 2 ఈక్వల్ రేషియోస్లో అయితే తీసుకుంటూ ఉంటాను. సో నేను 2 కలిపి 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. సో ఇలాగ వేసుకున్న తర్వాత 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే 1 గ్లాస్కి 4 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవచ్చండి. సో కొంచెం లూజ్గా ఉంటుంది. సో ఇలాగ అంతా అయిపోయిన తర్వాత ఇందులో నేను టేస్ట్కి ఇలాగ ఒక 2 స్పూన్ల దాకా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుని కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. సో కుక్కర్ అంతా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఫైనల్ అవుట్పుట్ నా పొంగల్ అనేది ఎలా వచ్చిందో. సో ఈరోజు నేను పొంగల్ అనేది కొంచెం గట్టిగా అయితే చేసుకున్నానండి, కొంచెం లూజ్గా లిక్విడ్ స్టేట్లో అయితే ఏమీ చేయలేదు. సో నైట్ టైం కదా, మరీ జారుగా అంటే ఎక్కువ క్వాంటిటీ తిన్నావా బాబోయ్ అని అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం ఈరోజు లిక్విడ్ కాకుండా కొంచెం గట్టిగా అయితే చేసుకున్నాను. విత్ పల్లీల చట్నీ అయితే చేసుకున్నానండి. సో ఇక్కడికి నా నైట్ రెగ్యులర్గా అయితే నేను ఫ్రూట్స్ అయితే తినేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఈరోజు వెదర్ కూడా కొంచెం బాగుంది, చల్లగా ఉందని చెప్పి ఈరోజు పొంగల్ విత్ పల్లీ చట్నీ అయితే చేసుకుని మేము ఈరోజు నైట్ డిన్నర్ని ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. సో ఈరోజు నైట్ మీరు డిన్నర్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు మొత్తం మేము ఈ విధంగా అయితే గడిపామండి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.